మన రక్షకుడు విమోచకుడు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ అంటేనే ఆనందం, సంతోషం, గ్లాడ్ అండ్ జాయ్, అంతేనా? గ్లాడ్ అండ్ జాయ్. అదే ఎవరు ప్రకటించారంటే దూతలు వచ్చి ప్రకటించారు. తీయండి, చదువుకుందాం. అది లూకాసు వార్త 2వ అధ్యాయము. లూకాసు వార్త, ఒక్క నిమిషము. 2వ అధ్యాయము 8 నుంచి 14 వరకు నేను చదువుతాను. ఒకసారి జాగ్రత్తగా చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 8 నుంచి 14 వచనాలు చదువుకుందాము. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొంచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచున్నాడు. ఆ దూత వచ్చి ఏం చెప్పింది? భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్త. సంతోషం కూడా కాదంటే ఏంటది? మహా సంతోషకరమైన. సో క్రిస్మస్ అంటే సంతోషం ఒక్కటే కాదు. మనకున్న సంతోషం ఏంటి? మన మానవ రీత్యా సంతోషం ఏంటి అంటే ఇల్లు శుభ్రం చేసుకుంటాం, కొత్త బట్టలు వేసుకుంటాం, పిండి వంటలు చేసుకుంటాం. పండుగ వస్తుందంటే ఎంత ప్రిపేర్ అయిపోతాం. నెల నుంచి పండుగ వచ్చేస్తుంది. కానీ ఇది మనకి తాత్కాలికమైన సంతోషం. కానీ దేవుడు మనకు దిగి వచ్చింది ఈ సంతోషానికి కాదు, దానికి మహా సంతోషం. ఎక్కడ సంతోషం అంటే సర్వోన్నతమైన స్థలములలో దేవుని మహిమపరిచే సంతోషం. సర్వోన్నతమైన స్థలములలో దూతల చేత స్తుతించబడిన దేవుడు మానవుడు కోసం దిగి వచ్చిన సంతోషం. వాట్ ఏ జాయ్ ఇట్ ఈస్ కదా. దేవుడు దిగి రావడం ఏంటి? ఎంత అద్భుతం కదా ఇది. అంటాడు సొలొమోనుతో, అంటాడు, ఆకాశ మహాకాశములు నిన్ను పట్టజాలవే, నేను కట్టే మందిరం నీకు ఎంతయ్యా. అప్పుడు కూడా దేవుడు అంటాడు, దేవుడు మనిషి ఎడలో ఒక పర్టికులర్గా ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ఆయన అంత ప్రేమతో చేసుకున్నాడు మనిషిని. మనిషి ఎడలో ఆయనకి చాలా ప్రేమ అండి. ఎంత ప్రేమ అంటే అది చెప్పలేం మనం. ఎందుకంటే మనం ఏమైపోతాము అన్న ప్రేమ. ఒక తల్లిదండ్రులు బిడ్డని ఎంతగా ప్రేమిస్తారంటే చెప్పలేం. అది వర్డ్స్లో ఎక్స్ప్రెస్ చేయడానికి వల్ల కాదు. కొంతమంది ఎక్స్ప్రెస్ చేయగలరు, కొంతమంది ఎక్స్ప్రెస్ చేయలేరు. కానీ ఇట్ ఈజ్ ఆ వర్డ్స్ ఏమంటారు అంటే స్పెల్ బౌండ్ అంట. మనం చెప్పలేము ఆ వర్డ్స్. అంత ఒక తల్లిదండ్రులు ఒక బిడ్డని ఎంత సంరక్షించడానికి ఎంతగా బాధపడతారో అంతకన్నా ఎక్కువ బాధ దేవుడు పడ్డాడు. ఒక తల్లిని బిడ్డను మోసి కంటది 9 నెలలు మోసి. కానీ దేవుడు ఎక్కడి నుంచి? అనాది సంకల్పములోనే జగత్తుకు పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను ఆయనలో దాచుకున్నాడు దేవుడు. ఈ సచ్ ఎ గ్రేట్ గాడ్. అంత అసలు చెప్పలేను వర్ణం. అది మనం అనుభవిస్తేనే ఆ సంతోషం ఏంటనేది అర్థమవుతుంది. అంత ప్రేమించిన దేవుడు అంత ప్రేమగా చేసుకుంటే శత్రువు దాన్ని ఏం చేసింది? చెడగొట్టేసి ఉంటుంది కదా. ఒక తల్లిదండ్రులు ఒక బిడ్డలో ఒక సంకల్పం ఉంటుంది, బాగా చదువుకోవాలి, మంచిగా ఉండాలి, ఒక మంచి వ్యక్తిగా లోకంలో జీవించాలి, ఒక మంచి పేరు తెచ్చుకోవాలి, 10 మందికి ఉపయోగపడాలి, ఇలా కొన్ని కళలు ఉంటాయి. కానీ దేవుడు మనిషి ఎడల ఏం కలిగి ఉన్నాడో తెలుసా? నా బిడ్డ నా దగ్గర ఉండాలా, నాతో సహవాసం చేయాలా, నా మాట వినాలా, నన్ను ప్రేమించాలా. తల్లిదండ్రులు మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఒరే నీ కోసం నేను ఇంత చేసింది ఇందుకోసం, నువ్వు నా చెప్పిన మాట వినలేకపోతున్నావు కదా. సో అంత ప్రేమించిన దేవుడు తప్పిపోయిన మనిషిని తిరిగి మరలా తన దగ్గరికి చేర్చుకోవడానికి ఆయనే దిగి రావాల్సి వచ్చింది. ఏం చేసినా ఈ మనిషి బాగుపడట్లేదు. బలులు అర్పించిన అంటే పరిశుద్ధుడైన దేవుడు మనిషి దగ్గర డైరెక్ట్గా రాలేకపోతున్నాడు. ఆయన మహిమను కనపరచడానికి ఆయన దిగి వచ్చేటప్పటికల్లా ఈ పాపి అయిన మనుషుని దగ్గర రావాలి అంటే ఏమవుతుందంటే
ఏమో అంటే ఉరుములు మెరుపులు శబ్దము చెప్తాడు మనిషికి. నువ్వు మోషేతో చెప్తావు, మీరు ఎవరు కూడా పర్వతాన్ని తాకకండి, నేను దిగి వస్తాను, మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలా, పరిశుద్ధపరచుకోవాలి, మీరు పరిశుద్ధంగా ఉండాలి. సో ఒక పాపిని దేవుడు కలుసుకోవాలంటే ఏం కావాలి అంటే పరిశుద్ధత అవసరం. ఆ పరిశుద్ధత ఈ లోకంలో దేని వల్ల కూడా రాదు. ఏ విధము చేతనైనా కూడా మనిషి పరిశుద్ధుడు కాలేడు. కేవలం పాప క్షమాపణ పొందాలంటే ఏం కావాలి, పరిశుద్ధమైన రక్తము అవసరం. అందుకని ఎంత ప్రేమించాడంటే రోమపత్రికలో ఉంటుంది, ఆయన తన ప్రేమను వెల్లడిపరచడానికి ఈ లోకానికి వచ్చాడంట. అంటే మన ఎడల ఆయనకున్న ప్రేమ ఏంటో తెలియజేయడానికి, ఇంత ప్రేమ నాకు మీ మీద ఉంది అని చెప్పడానికి దిగొచ్చేసాడు. దిగి వచ్చి అన్న చాలా ఆ మాట స్పెసిఫిక్గా చెప్తారు. ఆయన ఏంటి, దిగి వచ్చాడు. మనం దిగుతామా? ఒక క్యాడర్లో ఉంటే మనం దిగుతామా? ఆఫ్టర్ ఆల్ నువ్వు అటెండర్ అంటాం, నేను ఆఫీసర్ అంటాం, నాకు ఇంత చదువు ఉంది అంటాం, నాకు ఇంత డబ్బులు ఉన్నాయి అంటాము. మనం దిగ్గలమా? మనం దిగం ఖచ్చితంగా దిగం. కానీ మహామహుడైన దేవుడు ఏం చేశాడు, ఇది సంతోషకరమైన శుభవార్త. మనకు రక్షణ ఇవ్వడానికి దిగొచ్చాడు. ఇది సంతోషకరమైన శుభవార్త. ఒక పాపిని పరిహరించడానికి మరణ దినాన్ని వెంట పెట్టుకొని వచ్చిన దేవుడు. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. మనం పుట్టంగానే వీడు చచ్చిపోతాడు అనుకుంటామా? అనుకో. కానీ దేవుడు ఏంటి, ఆయన మరణ దినం కోసమే వచ్చాడు, ఆయన మరణించడం కోసమే వచ్చాడు, సిలువను ఎక్కడం కోసమే వచ్చాడు, సిలువలో రక్తం కార్చడం కోసం. ఇది సంతోషకరమైన శుభవార్త. వాక్యమైన దేవుడు ఏమయ్యాడంట, శరీరధారి, శరీరాన్ని తీసుకొని వచ్చాడు. పాప శరీరాకారం అంటది. ఏముంది ఈ శరీరంలో? పాపం ఉంది. అందుకే ఈ శరీరానికి ఏం కావాలి, పాప పరిహారం కావాలి. అందుకని ఆయన ఏం చేశాడు, మన స్థానాన్ని తీసుకోవడానికి మనలాగానే ఈ లోకానికి రావాల్సి వచ్చింది. దానికోసం ఆయన ఏం వెనకాడలేదు. కొంతమంది హెసిటేట్ చేస్తారు కిందకి దిగి వెళ్ళటానికి, కానీ ఆయన హెసిటేట్ చేయలే. నేను వెళ్తానని చెప్పి ఎప్పుడంట, అనాది కాల సంకల్పములోనే జగత్తు పునాది వేయబడకమని విధింపబడిపోయాడంట. అప్పుడే అయిపోయింది. అప్పుడే మన కోసం ఏమైపోయింది, నిర్ణయం అయిపోయింది. మనం పుట్టకముందే మన రక్షణ సిద్ధపరచబడి. అందుకే సుమియోన్ అంటాడు, నాదా నీవు సిద్ధపరిచిన ఈ రక్షణ నేను కన్నులారా చూస్తున్నానయ్యా, నీ రక్షణ నేను చూస్తున్నాను, చేతిలో పట్టుకొని. ధన్యుడు కదా సుమియోను, ఆయన ప్రత్యక్షత కోసం కనిపెడుతున్నాడంట. అన్నా కూడా ధన్యులు కదా. రేపు ఇదే ధన్యత నీకు నాకు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఎవరైతే ఆయన కొరకు కనిపెడుతున్నారో, ఎవరైతే ఆయన రాకని అపేక్షిస్తున్నారో, ఎవరైతే క్రీస్తు నా కొరకు దిగి వచ్చాడు, నా కొరకు లేచి తిరిగి రానై ఉన్నాడని ఈ సంతోషకరమైన శుభవర్తమానాన్ని ఎవరైతే అంగీకరిస్తారో వారందరి కోసం దేవుడు ఏం చేయబోతున్నాడు, రేపు రాబోతున్నాడు. మనల్ని ప్రేమించిన దేవుని, మనల్ని రక్షించిన దేవుని, మన కొరకే ప్రాణం పెట్టిన దేవుని కన్నులారా చూచే క్షణం అది చెప్పనశక్యమును మహిమాయుక్తమైన ఆ సంతోషంలో దేవుడు మనల్ని నిలబెట్టి. ఇది సంతోషం. ఈ సంతోషము మనకు పాట ఉంది కదా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. ఈ సంతోషం నీకు కావాలంటే ఏం కావాలి, ఎవరి దగ్గరికి రావాలి, యేసు యొద్దకు వస్తే ఈ సంతోషం నీకు ఇస్తా. సిద్ధంగా ఉన్నాడు, సిద్ధపరచబడిన. ఇప్పుడు మనకు డిన్నర్ ఏమైంది, రెడీగా ఉంది, మనం వెళ్ళి ఏం చేయాలి, తింటమే ఆలస్యం. రక్షణ కూడా సిద్ధపరచబడి ఉన్నది. ఈ రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ. సో మీకు రియల్ క్రిస్మస్ హ్యాపీనెస్ కావాలంటే, ఆ మహా సంతోషకరమైన శుభవర్తమానం కావాలంటే యేసు వద్దకు వస్తే ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అందరికీ వందనాలు.